హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి కామెడీ డ్రామా స్టోరీ మజాక మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరింకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ స్టార్టింగ్ సీన్లో మనకి రమణ, కృష్ణ అని ఇద్దరు తండ్రి కొడుకులు బీచ్లో పడిపోయి ఉంటారు. బీచ్లో ఒక అతను వీళ్ళని చూసి చనిపోయారేమో అనుకుని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే అక్కడికి వచ్చి చెక్ చేసిన పోలీసులు ఇద్దరు చనిపోలేదని, తాగి పడిపోయారని అర్థం చేసుకుని ఎస్ఐ రమణ అండ్ కృష్ణని తన స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అలా స్టేషన్లో రమణ అండ్ కృష్ణతో ఎస్ఐ అసలు వీరిద్దరు బీచ్లో ఎందుకు తాగి పడిపోయి ఉన్నారని అడుగుతాడు. ఆ మాటలకు వీళ్ళిద్దరూ తమకు లవ్ ఫెయిల్యూర్ అయిందని, అందుకే ఈ విధంగా వారితో తాగిపడి ఉన్నామని చెప్తారు. అదంతా విన్నటువంటి ఎస్ఐకి స్టోరీలు అంటే ఇష్టం ఉండటంతో, తను ఆల్రెడీ సొంతంగా కథ రాసుకుంటూ ఉండటంతో ఈ కథ ఏదో తనకి హెల్ప్ అవుతుందని చెప్పి రమణని, కృష్ణని వాళ్ళ ఫుల్ స్టోరీ చెప్పమంటాడు. ఒకవేళ వీళ్ళ కథ నచ్చితే వీళ్ళిద్దరు ఎటువంటి కేసులు లేకుండా వదిలేస్తాను, లేదంటే కనుక మీ మీద పెండింగ్లో ఉన్న కేసులన్నీ పెట్టి బుక్ చేస్తానని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక రమణ, కృష్ణ ఇద్దరు వాళ్ళకి స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రమణ వైఫ్ కృష్ణ పుట్టిన తర్వాత చనిపోవడంతో అప్పటి నుంచి కూడా తన కొడుకుతో కలిసి రమణ సింగిల్గా వేరే పెళ్లి చేసుకోకుండా కృష్ణని ఒక ఫ్రెండ్ లా ఎంతో క్లోజ్గా పెంచుతూ ఉంటాడు. నిజానికి వెంకటరమణ వీసా ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే కృష్ణ తనకి 3 సంవత్సరాల క్రితమే బీటెక్ అయిపోయినా సరే ఇంకా జాబ్స్ కోసం ట్రయల్ చేస్తూనే ఉంటాడు. అయితే కృష్ణ చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా ఒంటరిగా పెరగడంతో ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకుని వస్తే వాళ్ళది కూడా ఒక మంచి ఫ్యామిలీగా మారుతుందని వాళ్ళ నాన్నతో తను అనుకున్న విషయాన్ని చెప్పి జాబ్ వచ్చేలాగా ఒక మంచి అమ్మాయిని చూడమని చెప్తాడు. అయితే రమణకి కూడా అదే కరెక్ట్ అనిపించి తన కొడుకు కోసం పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తాడు. అలా ఎన్ని సంబంధాలు చూసినా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళ లేని ఇంటికి మా కూతురుని పంపించలేమని, తను ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పి అందరూ తన సంబంధాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అదంతా చూసినటువంటి రమణకి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తుంటే అప్పుడే కొంతమంది సన్నిహితులు రమణని ముందుగా పెళ్లి చేసుకుని తన భార్యని ఇంటికి తీసుకొస్తే మీ కొడుకు పెళ్లి కుదురుతుందని చెప్తారు. అయితే ఆ విషయంలో రమణకి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ టాపిక్ ని అక్కడితో వదిలేస్తాడు. మరుసటి రోజు అర్ధరాత్రి పూట వైజాగ్ రోడ్ సైడ్ వైన్ షాప్ ఎక్కడుందని కృష్ణ ఆటో డ్రైవర్ని అడిగి బీర్ తెచ్చుకుని బైక్ మీద కూర్చొని తాగుతూ ఉంటాడు. అప్పుడే మీరా అక్కడికి వచ్చి వైన్ షాప్ గురించి అడుగుతుంది. కృష్ణ సాగ్గా ఆమెను చూసి వైన్ షాప్ చెప్తాడు. కొద్దిసేపటి కూర్చొని మందు తాగుతున్నటువంటి కృష్ణ దగ్గరకు కొంతమంది పోలీస్ జీపు వచ్చి కృష్ణని ఎక్కిస్తారు. అప్పుడే జీపులో ఒక కృష్ణని ఎక్కబోతుంటే పోలీసులు దొరికిపోయిన మేరాను చూస్తాడు. ఇద్దరిని స్టేషన్ లో తీసుకుని వెళ్తారు. అయితే మేరాను చూసిన ఫస్ట్ టైం లోనే తనకి అట్రాక్ట్ అయిపోతాడు కృష్ణ. అలా స్టేషన్ కి వచ్చిన తర్వాత మేరాతో మాటలు కలుపుతాడు. అప్పుడే కృష్ణకి మేరా మందు తాగడం ఫస్ట్ టైం అని అర్థమవుతుంది. కృష్ణ మేరాతో మాటలు కలుపుతూ ఉంటాడు. అదంతా అర్థమైనటువంటి మేరా కూడా ఏమీ అర్థం కానట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో కృష్ణ ఫ్రెండ్ వచ్చి వీళ్ళిద్దరిని వినిపిస్తాడు. అప్పుడే కృష్ణకి మేరా కూడా తన చదివిన కాలేజీలోనే చదువుతుందని తెలుస్తుంది. ఆ విధంగా మేరాతో మాట్లాడడానికి ట్రై చేస్తే మేరా మాత్రం కృష్ణని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో బస్ స్టాండ్ లో తన క్లయింట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రమణకి యశోద అనే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి కనిపిస్తుంది. ఆమెను చూడగానే వెంటనే రమణ తనకి అట్రాక్ట్ అయ్యి అలా తనను ఫాలో చేసుకుంటూ తన వర్క్ చేసినటువంటి ఆఫీస్ కు వెళ్ళి అక్కడి నుంచి తనకి కనిపించకుండా తన ఆఫీస్ కు వచ్చేస్తాడు. రమణ తన ఆఫీస్ లో తన ఫ్రెండ్ తో యశోదని చూసిన విషయం చెప్పి తననే పెళ్లి చేసుకోవాలని ఉందని కూడా చెప్తాడు. అప్పుడే వీసా అప్లై చేయడానికి యశోద రమణ ఆఫీస్కి వస్తుంది. అలా తన ఆఫీస్కి వచ్చినటువంటి యశోదను చూసి ఎంతో ఎగ్జైట్ అవుతూ ఉంటాడు. రమణ తనకు సైట్ కొడుతున్నాడు అర్థం చేసుకుని యశోద రమణతో అటుగా మాట్లాడుతూ తన పనిని పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో రమణ యశోదకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంటాడు. అప్పటి నుంచి యశోదను పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయి ఉంటాడు రమణ. నెక్స్ట్ సీన్ లో కృష్ణ మేరా చదువుతున్న కాలేజీకి వెళ్ళి ఆమె డీటెయిల్స్ తీసుకుంటాడు. అది తెలుసుకున్నటువంటి మేరా కృష్ణకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా చూసినటువంటి మేరాను లవ్ చేస్తున్న ఇంకొక వ్యక్తి మేరా జోలికి రావద్దంటూ కృష్ణకి వార్నింగ్ ఇస్తాడు. అయితే అతనితో వన్ సైడ్ లవ్ అని తెలుసుకున్న కృష్ణ నువ్వు నేను ఒకటే టైప్, ఒకవేళ మీరా నిన్ను ఇష్టపడిందంటే అప్పటితో నేను వదిలేస్తాను, ఒకవేళ మీరా నన్ను ఇష్టపడిందంటే నన్ను ఆపడానికి కూడా నువ్వు సరిపోవని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కృష్ణ మేరాని, రమణ యశోదని వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు కాలేజీ ల్యాబ్లో ఒంటరిగా ఉన్న మేరాని రాజేష్ అనే తన ప్రేమించిన వ్యక్తి పోర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే మేరాని కలవడానికి వచ్చినటువంటి కృష్ణకి ఆ విషయం తెలియడంతో మేరా పేరు పడవకుండా తనను సేవ్ చేయాలనుకుని అనౌన్స్మెంట్ లో రూమ్ లో కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ల్యాబ్ దగ్గరకు రమ్మని చెప్తాడు. మరోవైపు ల్యాబ్ యొక్క స్పీకర్ లో రాజేష్ తో నువ్వు ఇప్పుడు ల్యాబ్ నుంచి బయటకు రాకపోతే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని వార్నింగ్ ఇవ్వడంతో అది విని భయపడినటువంటి రాజేష్ కూడా మేరాని వదిలి ల్యాబ్ నుండి బయటకు వస్తాడు. మరోవైపు మేరా ల్యాబ్ మెయిన్ డోర్
డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి ఎవరికి తెలియకుండా తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా కృష్ణ మీరా పేరు బయటకు రాకుండా తనను సేవ్ చేసి ఉంటాడు. అయితే మీరా తనని సేవ్ చేసిన కృష్ణను తెలుసుకుని తనని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మీరా కృష్ణకు ఫోన్ చేసి తన లవ్ని యాక్సెప్ట్ చేసినట్లు చెప్తుంది. అదంతా విన్నటువంటి కృష్ణ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోవైపు వేసవి వచ్చేయడంతో యశోద కూడా యుఎస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు రమణ ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకుంటే సింగిల్గా ఎందుకున్నావని అడుగుతాడు. విషయం తెలిసైనా సరే రమణ తనను వదిలేస్తాడు అనుకున్న యశోద తన ఫస్ట్ లవ్ చేసిన ఒక అబ్బాయి తన ఫ్యామిలీ పరిస్థితులు బాగోక వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తను యశోదతో నేను మళ్ళీ తిరిగి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తాను, అప్పటి వరకు నువ్వు నా కోసం వెయిట్ చేస్తావా అంటే యశోద కూడా తప్పకుండా వెయిట్ చేస్తానని చెప్పి ఆ వ్యక్తికి మాట ఇస్తుంది. అక్కడి నుండి యశోద వెళ్ళిన వ్యక్తి తిరిగి తన కోసం వస్తాడని చెప్పి తన వాళ్ళు పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా సరే వాళ్ళ మాటలు వినకుండా సింగిల్గానే ఉండిపోతుంది. బట్ ఆ వ్యక్తి మాత్రం తిరిగి రాడు. అప్పటి నుంచి యశోద తను ఇంకా పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోతుంది. అలా యశోద చెప్పిందంతా కూడా విన్నటువంటి రమణ ఏడుస్తూ కోల్పడిపోతాడు. ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. చిన్నప్పుడు యశోద లవ్ చేసింది ఇంకెవరో కాదు, మన వెంకటరమణయ్య. అలా తను ఇచ్చిన మాట ప్రకారం తను చదువు పూర్తయిన తర్వాత జాబ్ వచ్చిన వెంటనే యశోదని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఊరు వస్తాడు. అయితే అప్పటికి యశోదకి అదే రోజు వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుందని తెలుసుకుని అది విన్నటువంటి రమణ ఎంతో బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతాడు. అలా వెంకటరమణ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు. అయితే అప్పటి వరకు యశోద చెప్పిందంతా విన్నటువంటి రమణ తన వల్లే యశోద సింగిల్గా ఉండిపోయిందని తెలుసుకుని ఎంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రమణ యశోదకి సారి చెప్తూ ఇప్పుడు తనకి పెళ్ళయి ఇంజనీరింగ్ పాస్ అయినటువంటి ఒక కొడుకు కూడా ఉన్నాడు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే యశోద కూడా రమణను పెళ్లి చేసుకుంటానని చెప్తాను. అది విన్నటువంటి రమణ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటికే తన నాన్న యశోదను లవ్ చేస్తున్నాడనే విషయం కృష్ణకు తెలుసు. అలాగే కృష్ణ కూడా మీరాను లవ్ చేస్తున్నాడనే విషయం రమణకి తెలుసు. అలా వీళ్ళిద్దరు లవ్ సక్సెస్ అవబోతుండగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే దూరంగా ఒక వ్యక్తిని కారు గుద్దేస్తుంది. అది చూసిన రమణ కృష్ణ ఎలాగైనా సరే ఆ వ్యక్తిని కాపాడాలని దారిలో వెళ్తున్న ఒక కారును ఆపుతారు. ఆ కారులో తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం టెండర్ వేయడానికి వెళ్తున్నటువంటి భార్గవ్ వర్మ అనే ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఓనర్ ఉంటాడు. ఇక భార్గవ్ విషయానికి వస్తే తను ఒక ఈగోయిస్ట్. తనకి ఎదుటి వ్యక్తి మీద పగ ఉందనే విషయాన్ని తనకు తెలియకుండా ఈజీగా ఎదుటి వ్యక్తిని మేనేజ్ చేస్తూ ఎవరికి డౌట్ రాకుండా వాళ్ళని ఫినిష్ చేస్తూ ఉంటాడు భార్గవ్. దానికి అయితే ఇప్పుడు జరిగిన ఆ యాక్సిడెంట్ కూడా భార్గవే చేయించి ఉంటాడు. అయితే యాక్సిడెంట్కి గురైన ఆ వ్యక్తి కారులో భార్గవ్ని చూసి తనను వదిలి వెళ్ళవద్దని రిక్వెస్ట్ చేస్తాడు. యాక్సిడెంట్కి గురైన వ్యక్తి ఇంకెవరు కాదు, భార్గవ్ యొక్క ఫ్రెండ్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే భార్గవ్ ఆ వ్యక్తి దగ్గర లాక్ అయిపోవడం, తను వేయాల్సినటువంటి టెండర్ మిస్ అయిపోవడంతో తనకి టెండర్ చేజారిపోతుంది. దీని అంతటికీ కారణమైన కృష్ణ అండ్ రమణ మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయి ఉంటాడు. భార్గవ్ ఆ కృష్ణ వాళ్ళతో మంచిగా నటిస్తూ తన మీద డౌట్ రాకుండా అక్కడి నుండి జంప్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో తమ లవర్స్ ని కలవటానికి రాత్రిపాట వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి రమణ అండ్ కృష్ణకి వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఎదురవుతారు. అది చూసినటువంటి కృష్ణ అండ్ రమణకి మీరా యశోద ఇద్దరు ఒకే ఇంటి మనుషులు అని తెలుస్తుంది. అయితే ఆ కన్ఫ్యూజన్ లో వీళ్ళు పెద్దగా సౌండ్ చేయడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారని చూడడానికి యశోద మీరా ఇంకా వాళ్ళ అమ్మ కూడా అక్కడి నుంచి బయటకు వస్తారు. ఇక్కడే మనందరికీ అదిరిపోయే షాక్. మీరా ఫాదర్ యశోద బ్రదర్ ఇంకెవరో కాదు భార్గవ్. అలా భార్గవ్ అక్కడ రమణ అండ్ కృష్ణను చూసేయడంతో మీరా అండ్ యశోద వాళ్ళ లవ్ మ్యాటర్ భార్గవ్తో చెప్తారు. అది విన్నటువంటి భార్గవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో భార్గవ్ని ఎలాగైనా సరే పెళ్లికి ఒప్పించాలని చెప్పి రమణ అండ్ కృష్ణ మంచిగా రెడీ అయ్యి భార్గవ్తో మాట్లాడడానికి తన ఇంటికి వస్తారు. అయితే తన ఇంటికి వచ్చినటువంటి కృష్ణ అండ్ రమణను చూసి భార్గవ్ నీతో వాళ్ళ పెళ్లి చేయడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, నిజానికి మీరాకి యశోదకి ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఇద్దరు ఒకే చోట ఉండరు. దానిని బట్టి చెల్లు చేసుకుని ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలంటే వాళ్ళ చస్తే ఒప్పుకోరు. వాళ్ళిద్దరిని పెళ్లికి ఒప్పించండి, అప్పుడే మీ ఇద్దరు పెళ్లి చేస్తానని చెప్తాడు భార్గవ్. చెప్పిందంతా విన్న కృష్ణ అండ్ రమణ ఈ విషయం లైట్ తీసుకుంటూ వాళ్ళకి పెళ్లిని ఒప్పించే బాధ్యత మాది, మీరు పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి భార్గవ్తో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. ఇలా నెక్స్ట్ సీన్ లో కృష్ణ మీరాని రమణ యశోదని వాళ్ళిద్దరి మధ్య గొడవ కారణం గురించి అడుగుతారు. అప్పుడే వీళ్ళు జరిగిన విషయం చెప్తారు. మీరా చిన్నతనంలో తన బాధ్యతలన్నీ కూడా యశోదకి అప్పగించడంతో యశోద అప్పటి నుంచి మీరా విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అయితే ఈ విషయం ఏది కూడా మీరాకి నచ్చకపోవడంతో అప్పటి నుంచి కూడా యశోద మీద పగను పెంచుకుంటూ ఉంటుంది మీరా. అయితే యశోదకి కూడా మీరా తనతో సరిగ్గా ఉండట్లేదని చెప్పి తన మీద కోపం పెరుగుతూ ఉంటుంది. ఆ కోపం కాస్త ద్వేషంగా మారిపోయి ఉంటుంది. అదంతా విన్నటువంటి రమణ అండ్ కృష్ణ మీరా అండ్ యశోదకి నచ్చ చెప్పి ఇద్దరిని ఒకటి చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ మాట వినరు. అలా ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే ఎటువంటి యూజ్ లేకపోవడంతో ఇదే విషయాన్ని భార్గవ్తో చెప్తారు. అప్పుడే భార్గవ్ వీళ్ళిద్దరితో
వీళ్ళిద్దరూ ఎలాగో కాంప్రమైజ్ కారు కాబట్టి మీ ఇద్దరిలో ఒకళ్ళు తమ లవ్ ని సాక్రిఫైస్ చేయండి. అలా కృష్ణ సాక్రిఫైస్ చేస్తే యశోద మీ ఇంటికి వస్తుంది, రమణ సాక్రిఫైస్ చేస్తే మీరా మీ ఇంటికి వస్తుందని చెప్తాడు భార్గవ్. అయితే ఆ మాటలు విన్నటువంటి రమణ అన్న కృష్ణ వాళ్ళ లవ్ ని సాక్రిఫైస్ చేయకుండా ఏదో విధంగా వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఎటువంటి యూజ్ ఉండదు. ఒకరోజు యశోద కృష్ణ దగ్గరకు వచ్చి తనను తీసుకున్న దిలీప్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన వాళ్ళందరినీ కొట్టమని చెప్తుంది. అట్లా విన్నటువంటి కృష్ణ కూడా షాక్ అయ్యి అసలు వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళు నేను ఎందుకు కొట్టాలని అడుగుతాడు. అప్పుడే దిలీప్ యశోదతో అయినా వీడెవడు, వీడికి నీకు సంబంధం ఏంటని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడంతో అదంతా విన్నటువంటి కృష్ణకి ఎంతో కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే యశోద వీడు నా కొడుకు అని చెప్పడంతో అది విన్నటువంటి కృష్ణ కూడా ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ యశోద చెప్పినట్టే దిలీప్ ని తన మనుషుల్ని చితకొట్టేస్తాడు. అయితే యశోద కృష్ణకి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే యశోద కృష్ణను తన కొడుకుగా యాక్సెప్ట్ చేస్తున్నందుకు మదర్ సెంటిమెంట్ తో ఎంతో ఎమోషనల్ అయిన కృష్ణ తన లవ్ ని సాక్రిఫైస్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇదే విషయాన్ని భార్గవ్తో చెప్తారు. అది విన్నటువంటి మీరా కూడా ఎంతో ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో కృష్ణతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి మీరా ఇంట్లో ఎవరు లేరని తెలుసుకుని ఇంటిని మొత్తం క్లీన్ చేసి వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే జ్వరంగా ఉన్నటువంటి రమణ బయట నుండి రావడంతో వచ్చిన రమణను జాగ్రత్తగా చూసుకుంటూ సొంత కూతురులా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అదంతా చూసినటువంటి రమణ ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో యశోదతో మాట్లాడుతూ మనిద్దరం ఒకటి అవ్వడానికి పిల్లల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఈ వయసులో మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటామో లేదో నాకు తెలియదు, కానీ కృష్ణని మీరాకి పెళ్లి చేస్తే మాత్రం వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు చాలు, వాళ్ళిద్దరి కోసం మనం విడిపోదామని చెప్పి రమణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా విన్నటువంటి యశోద కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరిని వదిలేయడంతో భార్గవ్ రమణ అనే కృష్ణ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుని యశోద అనే మీరాకి వేరే వ్యక్తితో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. భార్గవ్ చేస్తుందంతా తెలిసినా సరే కృష్ణ అండ్ రమణ చేసేదేమీ లేక బాధతో మందు తాగి బీచ్ లో పడిపోయి ఉంటారు. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ లో అలా అప్పటి వరకు జరిగిందంతా కూడా ఎస్ఐతో చెప్తాడు కృష్ణ అండ్ రమణ. అప్పుడే దిలీప్ ని పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తీసుకొస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐని కృష్ణ అసలు దిలీప్ ఏం చేశాడని అడుగుతాడు. అప్పుడే దిలీప్ దగ్గరికి వెళ్లి యశోద తన మీద ఎందుకు కేసు పెట్టని తెలుసుకుంటాడు కృష్ణ. కొన్ని సంవత్సరాల క్రితం దిలీప్ మీరా అనుకుని యశోద మీద అటాక్ చేస్తాడు. అయితే ఆ అటాక్ లో యశోద తప్పించుకుంటుంది. అయితే మీరా మీద ఇలాంటి అటాక్ జరుగుతుందని తెలిసి అప్పటి నుంచి భయపడుతూ మీరా ఎక్కడికి పంపించాలని కూడా యశోద ఇష్టపడదు. అప్పటి నుంచి కూడా మీరాని ఎంతో స్ట్రిక్ట్ గా పెంచుతుంది. యశోద ఎప్పటికైనా సరే దిలీప్ ద్వారా మీరాకి ప్రాబ్లం అని అర్థం చేసుకుని యశోద దిలీప్ మీద ఈ విధంగా కేసు పెట్టి ఉంటుంది. అంతా విన్నటువంటి కృష్ణకి యశోద తనతో ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటుందో మీరాకి తెలిస్తే మీరా కూడా యశోదని క్షమించి తనతో కలుస్తుందని అర్థం చేసుకుని వెంటనే ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకుని రమణ అండ్ కృష్ణ యశోద అండ్ మీరా దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే అప్పటి వరకు అసలు విషయం తెలియక తన అత్తని అసహించుకుంటున్నందుకు మీరా ఎంతో బాధపడుతూ ఉంటుంది. మీరా మీద అన్ని సంవత్సరాలు కోపంగా ఉన్నందుకు యశోద కూడా ఎంతో బాధపడుతుంది. అలా వీళ్ళిద్దరూ ఒకటైపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి భార్గవ్కు కూడా షాక్ అయ్యి ఇక చేసేదేమీ లేక ఇచ్చిన మాట ప్రకారం కృష్ణకి మీరాని రమణకి యశోదని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అలా ఈ మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ.